హలో సిఎస్ రావు. సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సరిహద్దు ఆవతలికి వచ్చి స్థావరాల్ని స్మాష్ చేస్తామని చెప్పి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తాజాగా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. సికింద్రాబాద్లో జరిగినటువంటి మేధావుల సదస్సులో పాల్గొన్నటువంటి ఆయన పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం, ఆ దేశం ఇప్పటికి కూడా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది, భారతదేశంలోకి ఉగ్రవాదుల్ని పంపి అల్లకొల్లను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా సరే పాకిస్తాన్ ఎక్స్ట్రాల్ చేస్తే కొనసాగుతుంది అనేటువంటి వార్నింగ్ సికింద్రాబాద్ నుంచి పాకిస్తాన్కి ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత అనేది మనందరికీ తెలుసు. పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ స్మాష్ చేసేసింది. కేవలం 22 నిమిషాల్లో పాకిస్తాన్ సైన్యాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టింది భారత సైన్యం. అది భారత సైన్యం యొక్క పవర్. కరాచీ విమానాశ్రయం దాకా మిజైల్స్ వెళ్ళాయి. సో భారత యొక్క బలం ఏంటి, భారత సైన్యం యొక్క శక్తి ఏంటి అనేది ఆపరేషన్ సింధూర్లో తెలిసింది. అందుకే అమెరికా దగ్గరకు పోయి పాకిస్తాన్ కాళ్ళ ఎల్లబడితే అమెరికా జోక్యంతో ఆపరేషన్ సింధూర్ని ఆపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అంతర్జాతీయ సమాజంలో వినిపించేటువంటి టాక్. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ఇంకా అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు. దానికి కారణం ఏంటంటే సింధు నదీ జలాలని ఆపితే యుద్ధానికి సిద్ధం అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి అదే చెప్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అదే చెప్తున్నారు, ప్రధాని షరీఫ్ అదే చెప్తున్నారు. సింధు జలాల్ని ఇచ్చేది లేదు. ఒకవైపు నీళ్లు, ఇంకొకవైపు రక్తం పారదు, రెండు కలిసి పారవు. ఏదో ఒకటే నీళ్ళ రక్తమా ఏదో తెలుసుకోవాలని చెప్పి పాకిస్తాన్కి భారతదేశం చెప్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసింది భారత ప్రభుత్వం, అబెన్స్లో పెట్టేసింది. సింధు జలాల్ని పాకిస్తాన్కి వెళ్లకుండా. ఏంటి అసలు ఈ సింధు జలాల ఒప్పందం అంటే, పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య 1960లో సెప్టెంబర్ 19వ తారీఖున ఒక ఒప్పందం జరిగింది, అంతర్జాతీయ జలాల ఒప్పందం. దాంట్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధానమంత్రి అయూబ్ ఖాన్, వీళ్ళిద్దరూ సంతకాలు చేశారు దాని మీద. దాని ప్రకారం ఏంటంటే తూర్పున ఉన్నటువంటి 3 నదులు భారతదేశానికి, అలాగే దిగువన ఉన్నటువంటి 3 నదులు పాకిస్తాన్కి చెందేలాగా ఒప్పందం. అయితే పాకిస్తాన్ పరిధిలో ఉండేటువంటి 3 నదుల మీద విద్యుత్ ప్రాజెక్టుని, సాగునీటిని వాడుకునేదానికి భారతదేశానికి రైట్స్ ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే భారతదేశం ఆపరేషన్ సింధూర్ క్రమంలో సింధు జలాల్ని ఆపేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ నదులు ఏమిటి, మనకి ఆ ఒప్పందం ప్రకారం వచ్చేటువంటి నదులు బియాస్, రావి, సట్లెజ్. ఇవి భారత్ పూర్తిగా వాడుకోవచ్చు. అదే పశ్చిమ నదులు, పాకిస్తాన్కి ప్రధాన హక్కులు సింధు, జీలం, చీనాబ్, ఈ 3 నదులు. ఇవి సింధు పరివాహక ప్రాంతంలో, సింధు బేసిన్లో ఉండేటువంటి నదులు ఈ 6 కూడా. 3 పాకిస్తాన్కి, 3 మనకి, ఇలా డివైడ్ చేస్తూ ఆ రోజున ఒప్పందం కుదిరింది. అయితే ఈ చీనాబ్, జీలం, సింధు నదులపైన పాకిస్తాన్కి హక్కులు ఉన్నప్పటికీ వాటి మీద విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీటిని కూడా పరిమితంగా వాడుకునేటువంటి వెసులుబాటు భారతదేశానికి ఉంది. ఆ వెసులుబాటుని ఇప్పుడు ఉపయోగించుకునేదానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాని మీద ఇప్పుడు డ్యాములు కడుతూ ఉంది. బియాస్ నదిలోకి మళ్లించేటువంటి డ్యాములు, టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్ వేగవంతంగా చేస్తుంది. దీని మీద ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ కంప్లైంట్ చేసింది. అయినప్పటికీ కూడా భారతదేశం సింధు జలాలు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి చెప్తుంది. అందుకే తరచూ పాకిస్తాన్ యుద్ధం అని చెప్పి అంటున్నారు. యుద్ధానికి వస్తే యుద్ధానికి మేము సై. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ 2.0 చూసారు ఎలా ఉందో.
ఆపరేషన్ 3.0 అనేది పాకిస్తాన్ని లేకుండా చేస్తుంది, భూభాగం మీద లేకుండా చేస్తుంది, ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తుందని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఇలాంటి వార్నింగ్లు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటం, మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు కానీ, లేదంటే భారతదేశానికి సింపథైజర్స్గా ఉన్నటువంటి కొన్ని గ్రూపులను కానీ పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద సైనిక చర్య చేస్తున్నాం అంటున్నారు. కాదు, సైనిక చర్య కదా, అది మారణ హోమం చేస్తుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా అంతర్జాతీయ సమాజంలో కంప్లైంట్ కూడా చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉంది, అంతర్జాతీయ సమాజం చూస్తూ ఉంది ఇప్పుడు. అలాగే బెలోచిస్తాన్లో POKలో పాక్ ఆక్రమిత కాశ్మీర్, అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కొన్ని కమిటీలుగా ఏర్పడి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి, ఆందోళనలు కొనసాగిస్తున్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీద పాకిస్తాన్ ఆర్మీ తుపాకీలను ఎక్కుపెట్టింది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలోకి కలవాలి, భారతదేశంలో భూభాగం కావాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలే కోరుకుంటూ ఉన్నారు. ఇక బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్కు సంబంధించినటువంటి ఉద్యమకారులు పాకిస్తాన్ తీరుని వ్యతిరేకిస్తూ అక్కడ వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతూ ఉన్నారు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో అంతర్గతంగా ఉండేటువంటి వివాదాలే పాకిస్తాన్ సరిచేసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం మీద యుద్ధానికి మేము సిద్ధం అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా పరిగణించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి. ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడకుండా చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ 2.0లో 22 నిమిషాల్లో పాకిస్తాన్ సైనికులను మోకాళ్ళ మీద నిలబెట్టాము, ఉగ్రవాద స్థావరాలని స్మాష్ చేశాము, మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పి పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు. మరి పాకిస్తాను ఏ ధైర్యంతో మళ్ళీ భారతదేశం మీద యుద్ధం చేస్తాం అనేటువంటి డైలాగుల్ని అంతర్జాతీయ సమాజంలో వాడుతుంది. సింధు జలాల కోసం మేము యుద్ధం చేయాల్సి వస్తుంది, సింధు జలాలను ఆపేస్తే మళ్ళీ మేము యుద్ధం చేస్తాం భారతదేశం మీద అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్. మరి ఇది మేకపోతు గాంభీర్యమా, లేదంటే నిజంగానే యుద్ధం చేసేటువంటి సత్తా పాకిస్తాన్కి ఉందా భారతదేశం మీద అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.